ఈరోజు అయితే మన ఎంటీ స్టమక్ వెయిట్ సో 80.45. ఇప్పుడు టైం 10 అవుతుంది. కొద్దిగా మనం లేట్ లేసినాం ఈరోజు కూడా, బట్ మన రొటీన్ అయితే మిస్ అవ్వద్దని చెప్పి వచ్చేసిన గ్రౌండ్కి. గ్రౌండ్ అయితే ఫుల్ ఉంది, అందరు క్రికెట్ ఆడుతారు. సో ఇప్పుడే 2.5 కిలోమీటర్స్ జాగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ మన వర్కౌట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. P3 కార్డియో వచ్చేసి మనము జంపింగ్ జాక్స్, హై నీస్, మౌంటైన్ క్లైంబర్, షోల్డర్ ట్యాప్, ప్లాంక్తో పాటు మరి ఇంకొక 2 వేరియేషన్స్ అయితే మనం ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేద్దాము. అవి ఏందనేది నేను చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ మనం అయితే కంటిన్యూ చేద్దాం. స్టార్టింగ్ విత్ జంపింగ్ జాక్స్. సో ఓకే, ఈరోజు 2 వేరియేషన్స్ కొత్తగా యాడ్ చేద్దామని చెప్పినా కదా. ఒకటేమో సైడ్ బెండ్, ఇంకోటేమో క్రాస్ టో. సో లెట్స్ బిగిన్. ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. లాస్ట్ ప్లాంక్ వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం మనం. చలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుక్ సిరీస్. సో ఈరోజు అయితే మనము కాంపౌండ్ ఎఫెక్ట్లో 3rd చాప్టర్ ఏదైతే ఉందో దాని గురించి అండ్ దాంట్లో ఉన్న టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెయిన్లీ 3rd చాప్టర్ దేని గురించి అని అంటే హ్యాబిట్స్. సో హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ అవి మన లైఫ్ని ఎలా కంట్రోల్ చేస్తాయి అండ్ మనం అవేర్నెస్గా ఉండి మన హ్యాబిట్స్ని ఎలా మార్చుకోవాలి, దాని రిలేటెడ్ అనమాట ఈ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హ్యాబిట్స్ కంట్రోల్ లైఫ్. సో మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, సో డైలీ నువ్వు మార్నింగ్ లేచి ఒకవేళ నువ్వు 5 o'clock లేచి కంటిన్యూగా నీ వర్కౌట్ చేసుకుంటూ ఇలా వెళ్తే నీ డైలీ లైఫ్ అది కంటిన్యూ అవుతుంది, నీ హ్యాబిట్ అది క్రియేట్ అవుతుంది. లేదు అని చెప్పి నువ్వు ఒక 9-10 వరకు పడుకొని ఇమీడియట్గా లేచిపోయి లేదంటే జస్ట్ టీవీ చూసి కాసేపు అండ్ నెక్స్ట్ ఇంకేదో పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, సో అదే మీ హ్యాబిట్ అవుతుంది అనమాట లాంగ్ రన్లో. సో మీరు ఏదైనా సరే లైఫ్లో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి హ్యాబిట్స్ని. సో మీకు తెలియకుండానే అన్అవేర్డ్గా, అంటే అవేర్నెస్ లేకుండా మీకు తెలియకుండానే కొన్ని హ్యాబిట్స్ అనేది అలా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనకు 2 types ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒకటేమో కాన్షియస్ అండ్ అన్కాన్షియస్, సో సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అని అంటే అది ఆటో పైలట్ మోడ్ అనమాట. సో నువ్వు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు దానికి, అది ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే చేస్తుంటావో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను డైలీ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే నేను ఫస్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని లెఫ్ట్ రైట్ అని చూసుకుంటూ వెళ్ళాను, సెకండ్ థర్డ్ డే నేను అట్లా వెళ్ళాను. ఇంకా తర్వాత ఆటో పైలట్ మోడ్స్కి స్విచ్ అయిపోయి మన బ్రెయిన్ మనకు డైరెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో అలాగే మన హ్యాబిట్స్ కూడా నువ్వు ఒకటి చేద్దామని వెళ్ళినప్పుడు దాన్ని నువ్వు కాన్షియస్గా చేస్తే ఒకలా చేస్తావు. లేదు నువ్వు ఒకవేళ అది సబ్ కాన్షియస్గా నువ్వు చేసినావు అని అనుకో, లైక్ బ్యాక్గ్రౌండ్ మెమరీ అది. సో అది అట్లా నేను ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట లూప్లో. నువ్వు ఏదైతే ఇప్పటివరకు దానికి చేస్తూ వెళ్ళావో సో అదే విధంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇది ఎలా వీటిని నుండి నువ్వు బయటపడాలి అంటే నీ హ్యాబిట్స్ అనేవి రీప్లేస్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తినేటప్పుడు ఆర్ బ్రష్ చేసేటప్పుడు ఆర్ ఇది రెగ్యులర్గా నీకు అలవాటు అయిపోయింది కాబట్టి నువ్వు జస్ట్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటావు. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఏ పని అయినా కూడా ఒక పని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నువ్వు ఏదైనా ఫెయిల్ అవుతున్నావు అని అంటే అది నువ్వు అక్కడ ఏదో స్టెప్ రాంగ్ చేసావు అని అర్థం. సో ఆ రాంగ్ చేసిన స్టెప్ని నువ్వు రైట్ చేయాలి అని అంటే నువ్వు మళ్ళీ కాన్షియస్గా
హ్యాబిట్ అనేది ఫామ్ చేసుకొని దాన్ని చేస్తూ ఉండాలన్నమాట. సో హ్యాబిట్ అనేది ఇమీడియట్గా రాదు, ఏదైనా సరే స్లోగానే వస్తుంది. అండ్ హ్యాబిట్స్ ఎప్పుడైనా కూడా ఒక లూప్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో వాటికి నువ్వు రైట్ డైరెక్షన్ ఇచ్చి నువ్వు రైట్గా ట్రీట్ చేస్తే నువ్వు ఏదైతే ఎలా చేయాలనుకున్నావో ఆ పనిని అలా చేస్తూ వెళ్తుంటావు. లేదు అని అంటే ఇంకొక రకంగా వెళ్ళిపోతూ ఉంటావు. సో హ్యాబిట్స్ అనేది నీకు లాంగ్ రన్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఒక్క డేలో ఆర్ ఓవర్ నైట్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు నీ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోలేవు. సో చాలామందికి, నాకు కూడా ఉండే కొన్ని హ్యాబిట్స్. సో అవి మనం చేంజ్ చేసుకోవాలి, మనకు నచ్చనివి అని అంటే మనం దాని ప్రకారం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక దావత్కి పోయినా, లైక్ పెళ్ళి ఉండే. అక్కడ స్వీట్ అంటే నాకు పిచ్చి, నాకు హ్యాబిట్. స్వీట్ ఇట్లా చూసినానంటే ఒక 3-4 అన్న తింటా. బట్ నేను యాజ్ పర్ ఆల్రెడీ ఇప్పుడు 1095 డేస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాను. సో నేను తినలేదని కాదు, తిన్నాను. నార్మల్గా నేను 4-5 తింటాను. బట్ నేను ఒక కప్లో జస్ట్ ఒక స్కూప్ తినేసి పక్కకు పెట్టేసిన. సో అట్లా ఉండాలి. సో నీకు బిర్యానీ ఇష్టం, అట్లానే నువ్వు బిర్యానీ మొత్తం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పోర్షన్ తగ్గి, క్వాంటిటీ తగ్గి, నువ్వు చేసే పనిని మైండ్ఫుల్గా చేయి. సో అదే అనమాట. సో ఈ రకంగా నువ్వు చేస్తూ ఉంటే లాంగ్ రన్లో నీ కన్సిస్టెంట్గా హ్యాబిట్స్ అనేవి, మంచి గుడ్ హ్యాబిట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. సో ఈ హ్యాబిట్స్ని బట్టి నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కాంపౌండ్ ఎఫెక్ట్ చాప్టర్ 3 హ్యాబిట్. ఓకే, సో సీ యూ టుమారో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టాక్ మార్కెట్ సిరీస్. సో ఈరోజు అయితే టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. సో ఈ 2 టాపిక్స్ మీద నేను మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రాడే అని అంటే మనము విత్ ఇన్ ద డేలో మనం స్టాక్ని బై చేయడం, సెల్ చేయడం 2 చేస్తాం అనమాట. సో ఆ డేకి ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్, అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్. సో ఈ స్వింగ్ ట్రేడింగ్కి మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ వీక్, అంటే ఒక వారం లేదా ఒక రోజు మన ఇష్టం అనమాట. ఒక వారం వరకు కూడా మనం హోల్డ్ చేస్తాం. సో దాన్ని ఒక స్వింగ్ ఎక్స్పెక్ట్ చేసి మనము మార్కెట్లో ఆ స్వింగ్ రిలేటెడ్గా మనం ట్రేడ్ చేస్తున్నట్టు. సో స్వింగే కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ముందు చెప్పినాం కదా, జస్ట్ లైక్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్, అక్కడ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు మీరు ఇక్కడ స్టాక్స్లో కూడా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయడం. అది లాంగ్ రన్, ఇంకా మీరు దాన్ని చాలా వరకు పట్టించుకోరు నాకు తెలిసినంత వరకు అయితే. సో అట్లాంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కాల్పింగ్. సో స్కాల్పింగ్ అనేది విత్ ఇన్ 5 minutes లోపే, నాకు తెలిసినంత వరకు అయితే విత్ ఇన్ ద 5 minutes మీరు ట్రేడ్లు ఐడెంటిఫై చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 చేసేస్తారు మీరు. అంటే మీరు జస్ట్ చిన్న మూమెంటమ్ని మీరు క్యాప్చర్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 తోటి మీరు ట్రేడింగ్ చేసి విత్ ఇన్ షార్ట్ టైం ఒక 500 రూపీస్ వరకు మీరు క్యాప్చర్ చేయడం. 10,000 10,000 తోటి మీరు ట్రేడ్ చేసి 500 రూపీస్ రిటర్న్ తీసినా కూడా 5%. సో 1 డేలో మీరు 5% అండ్ 1 డేలో 10% ఈజ్ ఆల్సో నాట్ ఏ స్మాల్ జోక్. ఓకే, సో అది. అండ్ ఇంకా ఆప్షన్స్ ట్రేడింగ్స్ అని ఉంటాయి, ఫ్యూచర్ ట్రేడింగ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా అంటే మీకు ఇన్డెప్త్గా వెళ్తున్న కొద్దీ మీకు చాలా అర్థమవుతూ ఉంటాయి. సో బేసిక్ మీకు ఓవర్వ్యూ అయితే నేను వీటి రిలేటెడ్గా నేను ఇచ్చేసినాను, టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్కాల్పర్ అంటే ఎవరు అని అంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టు క్విక్ ట్రేడింగ్ అనమాట. విత్ ఇన్ 5 minutes లోపల ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ కూడా అయిపోవడం 2. అండ్ నెక్స్ట్ డే ట్రేడర్ అని అంటే విత్ ఇన్ ద డేలో మీరు బై అండ్ సెల్ 2 చేసేస్తారు అనమాట. సో ఇంట్రాడే నేను చెప్పింది, సో ఇందాకది కూడా ఇంట్రాడేనే, బట్ అది స్కాల్పింగ్. ఇది ఇంట్రాడేలో మీరు విత్ ఇన్ ద డే బై అండ్ సెల్ చేసినట్టు అనమాట. ఇది డే ట్రేడర్ అంటారు. అండ్ స్వింగ్ ట్రేడర్ నేను చెప్పిన కదా, వీక్ వరకు ఆర్ 1-2 weeks వరకు దాన్ని హోల్డ్ చేయడం అనమాట. స్వింగ్ ట్రేడర్ కూడా అయిపోయినాక పొజిషనల్ ట్రేడింగ్ అంటే లాంగ్ రన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వార్టర్ SBI అని ఒక స్టాక్ ఉంది. సో నాకు తెలుసు క్వార్టర్లో ఎవ్రీ క్వార్టర్లీ అది రిజల్ట్స్ ఇస్తుంది. సో రిజల్ట్స్ బిఫోర్ నేను ముందే చూసుకొని నేను లో ఎక్కడ ఉందో అక్కడ నేను బై చేసేసినాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది పెరుగుతుందని నాకు తెలుసు. ఏదో సంథింగ్ డీల్, ఏదో SBIకి ఇంకో దేనికో డీల్ అయ్యిందని అనుకుంటాము. సో ఆ డీల్ తర్వాత SBI ప్రైస్ పైకి వెళ్తుందని నాకు ముందే తెలుసు కాబట్టి నేను బై చేసి నేను పెట్టుకున్నా లాంగ్ టర్మ్ 3 months 5 months ఎంతవరకు అయితే అంత. ఇట్స్ మై ఒపీనియన్. సో క్వార్టర్ అని అనుకున్నాను కాబట్టి నేను ఓన్లీ ఒక 1-2 months హోల్డ్ చేస్తున్నాను అనుకోండి. అండ్ ఇంకా చాలామంది చాలా ఎక్కువ కూడా హోల్డ్ చేస్తారు వాటిని. ఇన్వెస్టర్స్ లైక్ మన వారెన్ బఫెట్ అండ్ మనకు రాకేష్ జుంజున్వాలా అని ఒక అతను ఉన్నాడు. సో అతను టాటా ప్రోడక్ట్స్లో టాటా దాన్ని ఏమంటారు, టాటా టీ మేజర్గా టాటా టీ అండ్ వాచ్ది కూడా టాటా సంథింగ్ ఏదో ఉంది. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసి అతను చాలా హ్యూజ్ రిటర్న్స్ తెచ్చుకుంటున్నాడు ఆయన. అలాంటి ట్రేడర్స్ కూడా ఉన్నారు. అండ్ ట్రెండ్ ట్రేడర్స్ ఉంటారు చాలామంది, ఇంకా లైక్ తీస్తున్న కొద్దీ చాలా వస్తుంటాయి. బట్ మేజర్గా అందరూ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్, టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అని చూసుకుంటే ఇంట్రాడే, స్కాల్పర్స్ అండ్ మీకు స్వింగ్ ట్రేడర్స్. సో ఇవే మేజర్గా. అండ్
లాంగ్ రన్లో అయితే ఇన్వెస్టర్స్ అంతే. సో ఇవి అనమాట. అండ్ మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉంటే మీరు దీంట్లో కామెంట్ సెక్షన్లో మీరైతే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగొచ్చు. నెక్స్ట్ డే నేను ఇంకా మంచి టాపిక్ తోటి నేను మీ దగ్గరకు వస్తాను. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా అని అంటే ప్రాబబ్లీ రేపు చార్ట్స్ ఓపెన్ చేసి మనం విత్ చార్ట్ చూద్దాము, ఆర్ లేదు అని అంటే ఎల్లుండి నన్ను చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.